आप देख रहे हैं सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। अस्सलाम वालेकुम नाजरीन, मैं ज़किया सादिक सिटी इंडिया न्यूज़ के मुकामी ख़बरनामा अक्सर महबूब नगर में आपका इस्तकबाल करती हूँ। खबरों से पहले सुनते हैं एक हदीस शरीफ। अहादीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम मन युरिदिल्लाहु बिही खैरन युफ़क़्क़हु फ़िद्दीन, बुखारी शरीफ। अल्लाह ताला जिसके साथ भलाई करना चाहता है उसको दीन की समझ इनायत फरमाता है। रियासती वजीर बल्दी नज़्म व नस्ख KT रामाराव की हिदायत पर रियासती वजीर बराए आबकारी डॉक्टर V श्रीनिवास कोट हर इतवार सुबह 10:10 पर आज हैदराबाद के बेगमपेट पर मौजूद सयाह भवन प्लाजा होटल का दौरा करते हुए डेंगू मच्छर की अफजाइश होने वाले मुकामात की निशानदेही करते हुए वजीर मौसूफ ने खुद जमा हुए पानी को बहा दिया। इस मौके पर डॉक्टर V श्रीनिवास कोट ने अपनी मुखातिबत में कहा कि मौसम 12 के दौरान मच्छरों से होने वाली तमाम बीमारियों से बचाने के लिए रियासती वजीर KTR की अपील पर शऊर बेदारी मुहिम चलाई जा रही है। वजीर मौसूफ ने मजीद कहा कि इस प्रोग्राम की अहमियत को समझते हुए हर कोई इस प्रोग्राम में मुआविन बने। डेंगू बीमारी से बचने की हिफाजत के तौर पर हर कोई अपने घर के अतराफ सफाई का खास ख्याल रखते हुए खुद की और समाज की हिफाजत करें। इस बेहतरीन प्रोग्राम के इनेकाद करने पर वजीर मौसूफ ने KTR का शुक्रिया अदा किया। మట్టి చూడండి ఒకసారి ఈ మట్టి చూడండి అది చూడండి నా మా మామయ్య ముఖాలు కింద చూడండి అంటువ్యాధులు రావద్దు జనాభా పట్టణాల్లో అధికంగా వేగంగా రావడం జరుగుతూ ఉంది మరి తెలంగాణ మొత్తం కూడా ఆరోగ్యంగా ఉండాలంటే సీజనల్ వ్యాధులు రాకుండా ఇవ్వడానికి జాగ్రత్తలు చేపట్టాలని చెప్పి మొన్న కరోనా కట్టడిలో ప్రత్యేకమైనటువంటి శైలిలో అనేక కార్యక్రమాలు నిర్వహించి ఈరోజు డెంగ్యూ వ్యాధి రాబోతూ ఉంది కనుక ఇంటి పరిసర ప్రాంతాల్లో నిల్వ ఉన్నటువంటి వాటర్ను పరిశుభ్రంగా ఉంచుకొని మన ప్రాణాలను మనం కాపాడుకోవాలని చెప్పి అది ప్రతి ఒక్కరి బాధ్యత, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడం మన బాధ్యత అని చెప్పి ఈరోజు గొప్ప కార్యక్రమాన్ని ఇవ్వడం ఎన్నో మార్పులు రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పోవడానికి అనేక ఇండస్ట్రీసే ఒక మార్గం అని చెప్పి లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు కలిగించే రీతిలో ఒక TS ఐపాస్ తీసుకొచ్చి దేశంలోనే నెంబర్ 1 పాలసీగా తీసుకొచ్చినటువంటి ఘనత KTR గారికి ఉంది. ఈరోజు KCR గారు ఇచ్చినటువంటి ఏ పిలుపు ఇచ్చినా కూడా పంట మార్పిడిలో కానీ అనేక దానిలో కూడా తెలంగాణ ప్రజల శ్రేయస్ గురించే ముఖ్యమంత్రి గారు చేసినటువంటి భావన ప్రజలలో ఉంది. భవిష్యత్ తరాల్లో కూడా ఈ తెలంగాణ అభివృద్ధిలో KTR గారి పాత్ర ఉంటుందని కూడా తెలంగాణ ప్రజలలో ఉన్నది. కనుక ఏ పిలుపుచ్చినా ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ ప్రయోజనాల గురించి ప్రతి ఒక్కరు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్రాన్ని మనం బాగుపరచాల్సిన అవసరం ఉంది. మన ఆరోగ్యాన్ని మనం బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కనుక ఈరోజు లక్షలాది మంది అందరూ కూడా ముందుకు వచ్చి అన్ని పిలుపులను మనం విజయవంతం చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు కూడా పరిసర ప్రాంతాల్లో 10 గంటల నుంచి 10 నిమిషాల వరకు ప్రతి ఆదివారం కూడా ఇంట్లో ఉన్న సమయంలో ప్రతి ఒక్కరూ వాళ్ళ బాధ్యతగా తీసుకొని
మన పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకుంటే మన ఇంటి పక్కలో మంచినీళ్ళలో నిల్వ ఉన్నటువంటి ఈ దోమల వల్ల డెంగ్యూ వ్యాధి వస్తుందని తెలియక చాలామంది ఉంటారు. కనుక అవన్నీ పరిశుభ్రంగా ఉంచుకుంటే మనం జాగ్రత్తగా ఉండవలసిన వాళ్ళు అవుతామని ఈ కరోనా కట్టడిలో కూడా ప్రతి ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఎవరంతకు వాళ్ళు సోషల్ డిస్టెన్స్ పాటించుకుంటూ ప్రభుత్వం ఏ చర్యలు చేపట్టినా, ముఖ్యమంత్రి గారు ఏ ప్రకటన ఇచ్చినా అది మన భవిష్యత్తు గురించి అయినా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు పట్టణాలను ఎంతో శరవేగంగా మంచినీళ్ళు, పార్కులు, అనేక రకాల రంగాల్లో రాబోయే రోజుల్లో మంచి ఇండస్ట్రీస్ కూడా తెలంగాణ రావడానికి కృషి చేస్తున్నటువంటి మా యువ నాయకుడు కేటీఆర్ గారి పిలుపు కూడా ప్రతి ఒక్కరు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. కేటీఆర్ గారు ఏ పిలిపించినా తెలంగాణ ప్రయోజనాల గురించే, తెలంగాణ అభివృద్ధి గురించే, తెలంగాణ ప్రజల జీవితాల గురించి అనే సంగతి మరి అందరికీ తెలిసి ప్రజల గుండెల్లో వీళ్ళు ఉన్నారు. जिला कलेक्टर महबूब नगर एस वेंकटराव ने आज हनवाड़ा मंडल के पेद्दापल्ली मौजे में पल्ले प्रगति प्रोग्राम में शिरकत की। इस मौके पर कलेक्टर ने सारे मौजे का तफसीली मुआयना किया और खुसूसी सफाई मुहिम का जायजा लिया। इस मौके पर उन्होंने मौजे की आवाम से कहा कि मौजे में सड़कों की सफाई का ख्याल रखें, सड़कों पर कचरा डालने या फिर मोरियों का पानी छोड़ने पर जुर्माना आयद किया जाएगा। उन्होंने मजीद कहा कि अपने आसपास के माहौल को भी साफ सुथरा रखें ताकि मौसमी वबाओं से तहफ़्फ़ुज़ को यकीनी बनाया जा सके। వాటర్ ఇక్కడ ఉండడానికి వీల్లేదు కదా. పాత నీళ్ళు పారబోసేయాలి, కొత్త నీళ్ళు రోజు వస్తుంది కదా మీ ట్యాప్ మిషన్ బగి కదా. మిషన్ బగి అయిన తర్వాత మన గ్రామానికి ఒక నీళ్ళ ట్యాంకర్ కావచ్చు, లేదా రోజు తీసుకోవడము. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా చెత్త అనేది బయట ఎక్కడెక్కడ పడేదని చెప్తాం. ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ఊళ్ళో ప్లాస్టిక్ కావచ్చు, లేదా మిగతా ఏ ఇతర రకాల నాయకుడు కావచ్చు, అక్కడ రైతు సహకార చైర్మన్ కానీ మా ఎంపీ గారు కానీ రైతులతో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తాం సార్. రీసెంట్ గా మా రైతులు మొత్తం కూడా పాల్గొన్నారు. కరోనా విషయం బెస్ట్ ఎగ్జాంపుల్ సార్. ప్రపంచం మొత్తం అల్లాడుతున్నా మా ఊళ్ళో ఒక కేసు లేకుండా అందరు మామూలు పోతారు, పని చేసుకుని వస్తారు సార్. మొత్తం కూరగాయలు తీసుకుపోతారు, కానీ ఒక్కరు కూడా ఇంతవరకు ఏమి బాగుంటుంది సార్. ఎవ్రీ మార్నింగ్ 2 o'clock 3 o'clock లేచి మామూలు అమ్ముకొస్తారు. వాళ్ళు ఎంత కాశీ చేసుకుంటారు అంటే అంత పోయినా కూడా ఏం లేకుండా వాళ్ళు కంపల్సరీ మాస్క్ పెట్టుకొని వస్తారు. వాళ్ళు మాస్క్ ఎందుకు పెట్టుకున్నాం? కరోనా రాకుండా. మాస్క్ పెట్టుకుంటే కరోనా రాదు. చేతులు శుభ్రపరుస్తున్నావా? చేతులు కడుక్కుంటున్నావా? తమ్ముడు నమస్కారం. గ్రామ ప్రజలకి, గ్రామస్తులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. చాలా గారు ఇక్కడే ఉన్నారు, అలాగే పంచాయతీ సెక్రటరీ పనిచేస్తున్నారు. నేను వస్తున్నట్టు ఎవరికి తెలియదు కదా, ముందు నేను ఎవరికి చెప్పలే. అలాగే మా ఏఎన్ఎంలు, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు అందరూ పనిచేస్తున్నారు గ్రామంలో. చాలా సంతోషం. మీ అందరికీ నమస్కారం. అలాగే రైతులకు కూడా నమస్కారం. ఈ గ్రామం చూస్తే చాలా ఆనందం అనిపించింది నాకు. అట్లా పెడితే ఇప్పుడు మనకి ఈ 8 రోజుల కార్యక్రమం కూడా నేను గ్రామంలో తిరిగి చూశాను. చాలా బాగా చేశారు మీ సర్పంచ్ గారు, వైస్ సర్పంచ్ ఇద్దరు యువకులు అయి ఉన్నందువల్ల ఇక్కడ ఇది చాలా సాధ్యపడింది. చాలా బాగా చేశారు. నేను వారిద్దరిని ప్లస్ పంచాయతీ సెక్రటరీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నీళ్లు మనకు వస్తున్నాయి, ప్రతిరోజు వస్తున్నాయి కాబట్టి నిల్వ నీరు ఈ టైం అప్పుడు ఉంచుకోవటం. నిల్వ నీరు ఉంచడం వల్ల నష్టం ఏముందంటే అందులో ఈ నాచు పట్టడం కానీ బ్రీడింగ్కి ప్రత్యేకంగా అవకాశం కలుగుతుంది. కాబట్టి దయచేసి నిల్వ నీరు ఎవరు ఉంచకండి. ఏ రోజు వాటర్ ఆ రోజు ఫ్రెష్ వాటర్ వాడుకోండి. మీకు కావాల్సినంత వాటర్ వస్తుంది. 3 సార్లు 4 సార్లు మీరు ట్యాప్ వదిలేదు సరే మీకు కావాల్సినంత వాటర్ ఉంది, మీ మిషన్ భగీరథ వాటర్. సో అది మనం క్లీన్గా చేసిన వాటరు మీరు ఈ రోజు 20 రూపాయలు పెట్టి బాటిల్ కొనుక్కునే బదులు. तेलंगाना हाईकोर्ट ने ग्रेटर हैदराबाद म्युनिसिपल कॉरपोरेशन को छोड़कर रियासत भर में 10वीं जमात के इम्तिहानात मुनक्किद करने की इजाज़त दे दी थी, लेकिन तेलंगाना हुकूमत ने 8 जून से दोबारा शुरू होने वाले 10वीं जमात की इम्तिहानात को मुलतवी करने का ऐलान किया है। रियासती हाईकोर्ट की जानिब से हैदराबाद को छोड़कर रियासत भर में इम्तिहानात मुनक्किद करने की इजाज़त देने के बावजूद हुकूमत ने गैर मुतवक्को तौर पर इम्तिहानात मुलतवी करने का फैसला किया है। हुकूमत का एहसास है कि रियासत भर में एक ही मरतबा इम्तिहानात मुनक्किद करवाए जाएँ तो तलबा के लिए सूदमंद होगा।
इसी के तहत आज हमने 10वीं जमात के तलबा से उनके एहसासात को जानने की कोशिश की, जिसमें तलबा ने कहा कि हम इम्तिहानात के लिए पूरी तरह से तैयार थे, फिर एक मर्तबा मुलतवी हो जाने से हमारी तैयारी मुतासिर हो सकती है। कोरोना वायरस के पेश नज़र हमारे असातिज़ा ने हमें हर चीज़ की हिदायत दी थी कि इम्तिहान के दौरान शख्सी फासला, मास्क और सैनिटाइज़र का ख़ास तौर पर अमल दरामद करें। फिर एक मर्तबा इम्तिहानात मुलतवी हो जाने से तलबा में थोड़ी मायूसी देखी गई। अब तो हम लोग एग्ज़ाम्स कोरोना वायरस की वजह से ना लिख सक रहे। मेरा ओपिनियन के हिसाब से तो एग्ज़ाम्स नहीं रहना बेटर है, क्योंकि ये कोरोना वायरस तो एक डेंजरस वायरस है, बहुत जिनों को फैल जाता है। इसलिए ये कोरोना वायरस में एग्ज़ाम्स नहीं रखे, जैसा डायरेक्टली इंटर को प्रमोट करना ये बेटर ऑप्शन है मेरे ओपिनियन की वजह से। सो अगर से एग्ज़ाम्स रखे तो भी अच्छा प्रिकॉशंस लेते हुए एग्ज़ाम्स रखना मेरा ओपिनियन है। ఎగ్జామ్స్ మేమైనా ఫస్ట్ ఎగ్జామ్స్ ఉండొద్దనే అనుకున్నాం సార్, ఎందుకంటే ఇంత కరోనా ఉన్నప్పుడు ఎలా రాస్తారు ఒకవేళ అంటే మేమంటే ఇక్కడ మా టీచర్స్తో ఉన్నాం కాబట్టి మాకంటే కొన్ని ప్రికాషన్స్ అవన్నీ చెప్తారు. అదే కొంతమంది డైరెక్ట్గా విలేజ్ నుంచి వస్తారు కాబట్టి వాళ్ళ కొద్దిగా ప్రికాషన్స్ తెలియవు కాబట్టి వాళ్ళు కొద్దిగా మెయింటైన్ చేయరు అలాంటివి. ఒకవేళ వాళ్ళకి ఏమైనా ఉన్నా కూడా అది కూడా మళ్ళీ మాకు వచ్చే చాయిసెస్ ఉంటాయి. యాజ్ కంపేర్ టు వేరే దాన్ని ఏ దాంతో కంపేర్ చేసినా లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా సార్. లైఫ్ ఉంటే నెక్స్ట్ ఇయర్ కూడా మనం ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఒకవేళ ఇప్పుడు ఎగ్జామ్స్ పోस्टपोन చేయడం కూడా మంచిదే అని మేము అనుకుంటున్నాం సార్. इतने दिन हम लोग पढ़े सर, हमारे मैडम से ईच एंड एवरीथिंग हमको घर को पूरा सेंड करे जो पढ़ लेना है, फिर इतना पूरा हम लोग को पूरा भूल गए तो भी हमारे टीचर्स फिर याद दिलाए हम लोग को। ये कोरोना के वजह से हम लोग एग्ज़ाम्स नहीं लिख रहे, लेकिन एग्ज़ाम्स रहना था सर। कोरोना के वजह से एग्ज़ाम्स नहीं लिख रहे हम लोग। हमारे टीचर्स हर एक प्रिकॉशंस हमें दिए, पूरे एग्ज़ाम्स में जाके कैसा रहना, कैसा सोशल डिस्टेंस कैसा मेंटेन करना है पूरा बोले, इसलिए तो हम लोग रेडी थे सर एग्ज़ाम लिखने के लिए। గుడ్ మార్నింగ్, నేను మహబూబ్ నగర్ టీఎంఆర్ఎస్ గర్ల్స్ 1 మహబూబ్ నగర్ ప్రిన్సిపల్ మాట్లాడుతున్నా. సడన్గా న్యూస్ చేంజ్ అయినందుకు షాక్ అయితే ఉంది, బట్ కేసీఆర్ సార్ ఇంకా గవర్నమెంట్ ఏదైనా డెసిషన్ తీసుకుంటే ఆలోచించి తీసుకున్నారని భావిస్తున్నాను. సో వాళ్ళు చెప్పిన డెసిషన్ ఫాలో అవ్వడం ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ యాజ్ అ సిటిజన్. సో ఇంకా కొంచెం ప్రాబ్లం అవుతుంది, పేరెంట్స్ కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, బట్ దే ఆర్ రెడీ. ఎందుకంటే పిల్లలు సేఫ్ ఉండడం ఫస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ ఉన్నా సరే సేఫ్గా ఉన్నారు, కొన్ని రోజులన్నా సరే చదువుకున్నారు, వాళ్ళు కాన్సెప్ట్ వచ్చేసింది. హోప్ సో వాళ్ళు కూడా ఇంకా ఇంటికి వెళ్ళినా సరే అదే ప్రొసీడ్ అవుతారు అని. डिस्ट्रिक्ट कोऑपरेटिव बैंक की जानिब से किसानों को कर्ज की फराहमी को अव्वलीन तरजीह देते हुए अब बैंक की जानिब से दीगर अगराज़ व मकासद के लिए भी अब बैंक से कर्ज की फराहमी की जाएगी। इन ख्यालात का इज़हार सदर नशीन महबूब नगर डिस्ट्रिक्ट कोऑपरेटिव बैंक निज़ाम पाशा ने आज तीसरे जनरल बॉडी इजलास के बाद एक सहाफ़ती कॉन्फ्रेंस को मुखातिब करते हुए किया। उन्होंने मज़ीद कहा कि बैंक की खिदमात में मज़ीद तोसी के लिए नई तब्दीलियां लाई जा रही हैं। निज़ाम पाशा ने कहा कि किसानों के साथ साथ ताजिर तबके की तरक्की को भी यकीनी बनाने के लिए मनसूबाबंदी जारी है। నేడు మూడవ పాలకవర్గ సమావేశం జరుపుకున్నాం. మేము ఎన్నికైన తర్వాత మా పాలకవర్గం ఈరోజు మూడవ సమావేశం జరుపుకున్నది. ఈరోజు సమావేశంలో ముఖ్యంగా మా ఎజెండా ఏమంటే, రైతులకు వర్షాకాలం ప్రారంభం కాబోతుంది. స్వల్పకాలిక రుణాలు వాళ్లకు ముందస్తుగా ఇస్తే
వాళ్ళు చేసుకునే ఈ వ్యవసాయ పనులు పెట్టుబడులకు అవసరం వస్తామని ఈ జూన్ జూలై లోపనే కంప్లీట్ చేయాలనే ప్రక్రియ మీద మేము ఈరోజు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఈ రుణాలతో పాటు కొత్తగా ఈసారి ఈ నాన్ అగ్రికల్చర్ సెక్టర్ కూడా మేము ఇవ్వాలనుకుంటున్నాం. అంటే ఈ పెట్రోల్ బంకులకు కానీ, జనరల్ స్టోర్లకు కానీ, లేడీస్ కార్నర్లకు కానీ, కమర్షియల్ ఏదైతే ఉంటో బట్టల షాప్స్ కానీ, లేకపోతే మన మెడికల్ షాప్స్కి కానీ, అదే రకంగా చిన్న వాళ్ళకు చిన్న ఎవరైతే ఉంటారో ఈ మొబైల్ షాప్స్ కానీ, లేకపోతే ఈ టెలిఫోన్ రిపేర్ సెంటర్స్ కానీ, అదేవిధంగా కార్పెంటర్స్, వెల్డింగ్ చేసుకునే వాళ్ళు చిన్న వ్యాపారస్తులు, అదే రకంగా ఈ నాయని బ్రాహ్మణులకు మరియు రకరకాలుగా ఒక కుల వృత్తుల వారందరికీ కూడా వాళ్ళ స్థాయికి తగ్గంత వాళ్ళు కట్టుకునేటంత ఇన్స్టాల్మెంట్ ఫిక్స్ చేసి వాళ్ళకు కూడా ఇవ్వదలుచుకున్నాం. అది ఈరోజు తీర్మానం చేసుకున్నాం. మరియు అదేవిధంగా ల్యాండ్ డెవలప్మెంట్ లోన్ చాలా రోజుల నుంచి ఆగిపోయి ఉండే ఆ ల్యాండ్ డెవలప్మెంట్స్ లోన్ కూడా వ్యవసాయ భూములు కూడా వాళ్ళు చదును చేసుకొని ఒక లెవెల్ ఇప్పుడు ప్రాజెక్టులు వచ్చినాయి మన జిల్లాలో, ఆ భూములకు నీరు పారడం జరుగుతుంది. అటువంటి భూములకు ఒక చదరస్త్రం చేసుకొని వాళ్లకు లేవల్గా చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందని ల్యాండ్ డెవలప్మెంట్ లోన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈసారి. అదేవిధంగా మాకు స్పెషల్ లిక్విడిటీ ఫండ్స్ కూడా మాకు అపెక్స్ బ్యాంకు ద్వారా మాకు 60 కోట్లు రావడం జరిగింది. మరియు ఇది నాన్ ఫార్మర్ సెక్టార్కి ఒక 50%, ఎస్ఏఓకి ఒక 50% ఇవ్వడం జరుగుతుంది. అదే అన్ని సంఘాల ద్వారా రైతులకు మేము సేవలు అందించాలనుకున్నాం. మరియు ప్రాథమిక సహకార సంఘ అధ్యక్షులు కూడా దీన్ని సద్వినియోగం చేసుకుని మంచిగా వారి స్థానాల్లో అందరికీ ఇచ్చేటట్టు చూసుకుంటారు. మరియు మార్చిలో జనరల్ బాడీ పెట్టుకోవడం జరిగింది. కరోనా మహమ్మారి వల్ల పోస్ట్పోన్ చేయడం జరిగింది. బహుశా ఈ జూన్ నెలలో జనరల్ బాడీ కూడా పెట్టుకోవడానికి మేము పెట్టుకుంటున్నాం. మరియు అదేవిధంగా సేమ్ టైం రైతులతోటి కానీ, ప్రజలతోటి కానీ, ఉద్యోగస్తులతోటి కానీ డిపాజిట్స్ కూడా కలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఈ సహకారం అంటే మనము డిపాజిట్స్ సేకరించుకోవాలా, తిరిగి మరి ప్రజలకు కానీ రైతులకు కానీ అప్పులు ఇవ్వడం జరుగుతుంది. ఒకరికొకరు సహకారం చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ వ్యవస్థ ద్వారా మనము అతి బీద రైతులకు కానీ, అతి లోతట్టు గ్రామాలకు కానీ, మరి చివరి గ్రామాలకు కానీ, చిన్న గ్రామాలకు కానీ ఈ సేవ అందడానికి మాకు ఒక పెద్ద వింగ్ ఉంది. ఈ సహకార సంఘాలు ఏదైతే ప్యాక్స్ ఉన్నావో, పిఎస్ఎస్లు, ఇవి ప్రతి విలేజ్లో ప్రతి ఇంటికి కూడా పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కమర్షియల్ బ్యాంకుల కంటే కూడా మేము మా సహకార సంఘం తరపు నుంచి ప్రతి గ్రామంలో ప్రతి బీదవానికి తలుపు తట్టి సాయం చేసే हुकूमत तेलंगाना के ऐलान के मुताबिक 8 जून से तमाम मजहबी इबादत गाहें मुकम्मल सरकारी हिदायत पर अमल करते हुए दोबारा खोलने के अहकामात जारी किए गए हैं। इस ज़िमन में आज जमातुल उलमा ज़िला विकाराबाद के अराकीन की जानिब से ये फैसला लिया गया कि शहर तांडूर की तमाम मसाजिद में सफाई और सुथराई के लिए बतौर शऊर बेदारी सैनिटाइजिंग किया जाएगा और वक्तन फ़ौक्तन सैनिटाइजिंग के लिए सैनिटाइज़र भी मुफ्त दिया जाएगा और मसाजिद में दौरान जमात मुनासिब जिस्मानी दूरी की बरकरारी के लिए मुसल्लियों में दूरी के निशानात भी लगाए गए। जॉइंट सेक्रेटरी जमातुल उलमा ज़िला विकाराबाद जनाब अब्दुर्रहमान अत्थर कासिमी ने इस शऊर बेदारी प्रोग्राम के सिलसिले में मुखातिब किया और आखिर में कहा कि मोहम्मद ज़िया मालिक होप मेडिकल और मोहम्मद अजहरुद्दीन शाहीपुर का इस प्रोग्राम में ख़ास ताउन रहा।
बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। ये बड़ी ख़ुशी की बात है कि पूरे रियासत तेलंगाना में हुकूमत ने 8 जून से तमाम मजहबी इबादत गाहों को दोबारा खोलने की इजाज़त दी है। इस मौके पर सरकारी हिदायत के मद्देनज़र जमीयत उलमा ज़िला विकाराबाद ने शहर तांडूर की तमाम मसाजिद में सफाई सुथराई का ख्याल रखते हुए शऊर बेदारी के लिए पूरी मसाजिद की मस्जिदों के अंदरूनी हिस्से में, वज़ू ख़ाने में और बाथरूम्स में और दीगर तमाम मकामात पर सैनिटाइजिंग किया है और ये सिलसिला जारी है। और तमाम मसाजिद को मुफ्त सैनिटाइज़र भी फ़राहम किया गया है ताकि वक्तन फ़वक्तन वो लोग सैनिटाइज़ करें। और 2 मुसल्लियों के बीच में 2 मीटर 2 फीट का फ़ासला रखने के लिए निशानदही भी की गई है तमाम मसाजिद में, ताकि मुसल्लियान उसी निशान पर खड़े होकर नमाज़ अदा करें। जमीयत उलमा ज़िला विकाराबाद इस मौके पर सरकारी हिदायत को जो हुकूमत की तरफ से जारी की गई हैं उसको तमाम मसाजिद में चस्पा भी कर रही है ताकि लोग उसका ख्याल रखें, उस पर अमल करें। इस अमल में जनाब मोहम्मद ज़िया साहब होप मेडिकल के मालिक और मोहम्मद अज़हरुद्दीन साहब शाहीपुर और तांडूर म्यूनसिपल कॉरपोरेशन का बहुत बड़ा ताउन रहा, माली ताउन भी रहा और जो है अमलन भी उन्होंने बहुत इसमें हिस्सा लिया है और जमीयत उलमा के तमाम अरकान इसमें मुस्तकिल मसरूफ़ कार हैं। आखिर में अल्लाह से दुआ है कि अल्लाह तबारक व तआला हमारे पूरे मुल्क से और बल्कि पूरी दुनिया से इस वबा का जल्द अज़ जल्द ख़ात्मा फ़रमाएँ। आमीन। वस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। जिला नारायणपेट ओटकूर मंडल के मौजे पिद्दाजाड़म में मौजूद नर्सरी का तहसीलदार दानैया ने मुआयना किया। इस मौके पर उनके हमरा MPDO जयाशंकर, मौजे सरपंच कतलप्पा, VRO गोपाल भी मौजूद थे। इस दौरान 18,000 पौधों का मुआयना किया। मोहम्मद रहमत अली की रिपोर्ट। नाज़रीन, आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा सिटी डिजिटल सेट टॉप बॉक्स के चैनल नंबर 22 और हैदराबाद में AG सेट टॉप बॉक्स के चैनल नंबर 50 पर मुशाहिदा कर सकते हैं। इसके अलावा फेसबुक, इंस्टाग्राम और यूट्यूब पर भी हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा कर सकते हैं। नाज़रीन, अगर आप यूट्यूब पर हमारे वीडियोस देख रहे हैं तो यूट्यूब पर हमारे चैनल को सब्सक्राइब करें, लाइक और शेयर करें। तो नाज़रीन, अब मुझे ज़किया सादिक को इजाज़त दें और देखते रहिए आपका अपना पसंदीदा चैनल सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़। शब्बा खैर, अल्लाह हाफिज़।